నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ గోదావరి ఫ్యామిలీ అండి. సో ఈ వీడియో వచ్చేసి ఇంకొక ప్రోడక్ట్ కంపెనీ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అండి. సో ప్రీవియస్గా 2 ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ వీడియోస్ అయితే రిలీజ్ చేశాము. ఒకటి వచ్చేసి డెలాయిట్ అండ్ ఇంకొకటి వచ్చేసి హైరేడియస్. సో నేను సెలెక్ట్ అయినవన్నీ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేస్తున్నాను. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్రీవియస్ 2 వీడియోస్ కూడా చెక్అవుట్ చేయొచ్చు. అండ్ ఈ వీడియో వచ్చేసి ఇంకొక ప్రోడక్ట్ కంపెనీ, మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి తెలిసిందే, మనం యూపీఐ పేమెంట్స్ చేస్తూ ఉంటాం కదా డైలీ లైఫ్లో. సో దాని రిలేటెడ్ ఒక కంపెనీ వచ్చేసి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎన్పిసిఐ అండి. సో నేను సెలెక్ట్ అయిన అండ్ నేను ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రోడక్ట్ కంపెనీ అయితే ఇదే. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అండ్ టిప్స్ అండ్ ఎన్పిసిఐకి ఎవరైతే అటెండ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. సో ప్లీజ్ స్టే అండ్ ఎంజాయ్ ద వీడియో. సో డైరెక్ట్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్కి వెళ్ళిపోదాము. సో ఫస్ట్ ఎన్పిసిఐ వాళ్ళు నాకు ఎట్లా అప్రోచ్ అయ్యారో చెప్తాను. త్రూ నౌకరీ అయితే నాకు కాల్ వచ్చింది హెచ్ఆర్ నుంచి. మీ నౌకరీ ప్రొఫైల్లో యాక్టివ్ పెట్టండి ఫస్ట్ థింగ్ వచ్చి, ఎందుకంటే ఎన్పిసిఐ రిలేటెడ్ ఆల్ జాబ్ పోస్ట్స్ మ్యాక్సిమం నౌకరీలోనే మనకి కనిపిస్తాయి ఓపెనింగ్స్ అన్నీ. ఈ రోల్ వచ్చేసి జావా అప్లికేషన్ ఇంజనీర్ రోల్ ఫర్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్. ఓకే, అప్రోచ్ అయితే త్రూ నౌకరీ అయ్యారు. అండ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ అయితే చాలా ఫాస్ట్ ఉంది వీళ్ళది. సో మీరు ఇక్కడ డిలే చేస్తారని డౌట్ ఏం పడక్కర్లేదు ఎన్పిసిఐ నుంచి. సో నాకు ఫస్ట్గా అప్రోచ్ అయిన తర్వాత పెట్టింది కోడింగ్ టెస్ట్ రౌండ్ అండి. యాజ్ యూజువల్గా మనకి రిటర్న్ టెస్ట్ ఒక రౌండ్ ఉంటుంది కదా. సో ఫస్ట్ రౌండ్ వచ్చేసి కోడింగ్ టెస్ట్, అది ఒక 1.5 hours ఉంది. ఇది నార్మల్ కోడింగ్ క్వశ్చన్స్ అయితే కాదు, వీళ్ళది మొత్తం పేమెంట్స్ సెక్షన్ కదా. లైక్ వీళ్ళ ప్రోడక్ట్స్ వచ్చేసి బిహెచ్ఎంఐ, యూపీఐ పేమెంట్స్ మనం చూస్తూ ఉంటాం కదా, వాళ్ళ ప్రోడక్ట్సే ఇవన్నీ. సో ఎన్పిసిఐ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది పేమెంట్ ప్రాసెస్లో ఎక్కువ నాలెడ్జ్ వాళ్ళు మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అది కోడింగ్ క్వశ్చన్స్ ఎట్లా అంటే, ఇప్పుడు క్రెడిట్ అండ్ డెబిట్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఫ్లో ఇంప్లిమెంటేషన్ మొత్తం ఉంది ఆ కోడింగ్ రౌండ్లో. లైక్ క్రెడిట్ ఎట్లా జరుగుతుంది, డెబిట్ లాజిక్ ఎట్లా, అండ్ పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్స్లో ఎట్లా అప్డేట్ అవుతుంది, మొత్తం లాజిక్ రిలేటెడ్ అంతా మనకి కోడింగ్ రౌండ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ రౌండ్ కంప్లీషన్ అయిన వెంటనే నాకు L1 రౌండ్ కాల్ వచ్చింది. సో వాళ్ళకి టీఆర్స్ వచ్చేసి 2 TRs ఉన్నాయి అండ్ లాస్ట్ ఒక ఎంఆర్ అనుకోవచ్చు, అండ్ విత్ హెచ్ఆర్ కూడా ఇంక్లూడెడ్ ఇన్ దట్ 3rd రౌండ్ అనమాట. సో L1 వచ్చేసి ఒక 1.5 hours, అది కూడా అప్రాక్సిమేట్గా 1 hour 25 minutes అట్లా అయ్యింది. L1 వచ్చేసి మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ రిలేటెడ్ టు సెక్యూరిటీ థింగ్ అండ్ రిలేటెడ్ టు పేమెంట్స్ ఫ్లో అండ్ ట్రాన్సాక్షన్స్ ఫ్లో. మొత్తం చెప్పాను కదా, పేమెంట్స్ నాలెడ్జ్ అయితే ఉండాలి మీరు ఎన్పిసిఐ అటెండ్ అవ్వాలనుకుంటే మాత్రం. అండ్ L1 మొత్తం ఇలానే జరిగింది. అండ్ కొన్ని ఇంప్లిమెంటేషన్స్ కూడా అడిగారు, అలాంగ్ విత్ దట్ కొన్ని కోడింగ్ క్వశ్చన్స్ కూడా. నేను మొత్తం మీకు డీటెయిల్డ్ ఏమేమి క్వశ్చన్స్ అడిగారో మీకు లాస్ట్లో మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. మీరు కావాలంటే డైరెక్ట్ అక్కడికి వెళ్ళి చూడండి, ఇదంతా స్కిప్ చేయొచ్చు. అండ్ L2 కూడా ఒక ప్రాజెక్ట్ మేనేజర్ తీసుకున్నారు డైరెక్ట్గా. సో ఆయన మనకి చెక్ చేయాల్సిన నాలెడ్జ్ తెలిసిందే కదా, మనం ట్రాన్సాక్షన్స్ మోస్ట్లీ పేమెంట్స్లో సెక్యూరిటీ ఉండాలి అండ్ చాలా ఫాస్ట్ ఉండాలి. ఇన్ కేస్ ఏమన్నా ఫ్రాడ్లో ఫెయిల్ అయినా కానీ, ఏమన్నా ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినా కానీ మనం ఇమీడియట్గా రెస్పాన్స్ అయ్యే ఒక క్యాపబిలిటీ మనలో ఉందా లేదా అనేది వాళ్ళు చూస్తారు. సో L2 మొత్తం టెక్నికల్ కూడా అడిగారు అండ్ అలాంగ్ విత్ దట్ క్యాపబిలిటీ కూడా చెక్ చేశారు త్రూ కోడింగ్ నాలెడ్జ్. L2లో కూడా కోడింగ్ ఇంప్లిమెంటేషన్ అయితే అడిగారు. అండ్ L2 వచ్చేసి ఒక 1/2 hour జరిగింది. అండ్ లాస్ట్ L3 ఇంకా ఎంఆర్ ప్లస్ హెచ్ఆర్ డిస్కషన్ అనుకోవచ్చు. లైక్ మన రోల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మనం ఏమేమి రెస్పాన్సిబుల్గా ఉండాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వాళ్ళ కల్చర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అండ్ షిఫ్ట్ టైమింగ్స్ ఎవ్రీథింగ్ మనకి ఆ రౌండ్లో చెప్తారు. అండ్ ఇన్ బిట్వీన్ మీకు L1 అవ్వగానే ఇఫ్ యు ఆర్ సెలెక్టెడ్ వాళ్ళు విత్ ఇన్ ఎ డే కాల్ బ్యాక్ అయితే అయ్యారు. సో నో డిలే ఇన్ దట్ ఇంటర్వ్యూ ప్రాసెస్. అండ్ మీకు ఒక 1 week, 1.5 weekలో మొత్తం ఇంటర్వ్యూ ప్రాసెస్ అయితే అయిపోతుంది ఇఫ్ యూఆర్ సెలెక్టెడ్ ఇన్ ది ఇనిషియల్ రౌండ్స్. అండ్ ఫైనల్గా వచ్చేసి హెచ్ఆర్ కాల్ అండ్ శాలరీ డిస్కషన్ అయితే అయ్యింది. ఇన్ దట్ శాలరీ డిస్కషన్ లైక్
ఎక్స్పెక్ట్ చేయాల్సిందంటే 40-50% శాలరీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ బేస్డ్ ఆన్ దేర్ బడ్జెట్ అండ్ దేర్ ఏమంటారు, మనం అడిగిన ఎక్స్పెక్టేషన్స్ అయితే వాళ్ళు ఇవ్వలేదు. ఎందుకంటే నాకు ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అండ్ ఫస్ట్ నాకు వచ్చిన ఆఫర్ కాబట్టి నా దగ్గర కూడా కౌంటర్ యూజ్ చేసుకునే ఛాన్స్ అయితే లేదు. సో వాళ్ళు ఇచ్చిన దానికే నేను ఓకే అనాల్సి వచ్చింది. బట్ నేనైతే జాయిన్ అవ్వలేదండి, ఎందుకంటే నాకు అది శాలరీ అండ్ నా ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వలేదు. బట్ కంపెనీ అయితే చాలా మంచిది. ఎవరైనా ఎన్పిసిఐ లాంటి ఒక పేమెంట్స్ నాలెడ్జ్లో మేము వర్క్ చేయాలి అనుకుంటే మాత్రం ది బెస్ట్ గో టు కంపెనీ ఎన్పిసిఐ. అండ్ మీకు ఆల్ టైప్ ఆఫ్ బెనిఫిట్స్ అయితే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అలాంగ్ విత్ ద శాలరీ. వాళ్ళు ఏమైతే మనకి బెనిఫిట్స్ ఇస్తారో. అండ్ ఇది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కాబట్టి, లైక్ ఆర్బీఐ కింద ఉంది కాబట్టి మీకు గవర్నమెంట్ సైడ్ ఆర్ ఎనీ బెనిఫిట్స్ కూడా వాళ్ళు మనకి ఆఫర్ లెటర్లో ఇంక్లూడ్ చేస్తారు, లైక్ ఇన్సూరెన్స్, హెల్త్, మొత్తం అన్నిటిని. అండ్ వచ్చేసి బిఫోర్ జాయినింగ్ ద కంపెనీ మనకు యాజ్ యూజువల్గా హెల్త్ చెకప్స్ అయితే జరుగుతాయి, ఫ్రీ హెల్త్ చెకప్స్. ఇఫ్ ఆల్ దట్ మనకి రిపోర్ట్స్ అన్నీ పాజిటివ్ వస్తే వాళ్ళు కన్సిడర్ చేస్తారు మన క్యాండిడేచర్ని. ఇది ఒక్క పాయింట్ కూడా ఉంది. ఇఫ్ యూ వాంట్ టు ప్రొసీడ్, మన క్యాండిడేచర్ని ముందుకు తీసుకెళ్ళాలంటే వాళ్ళ దగ్గర ఇదొక పాయింట్ కూడా ఉంది. ఆఫ్టర్ ఆల్ మనకి రిపోర్ట్స్ అన్నీ పాజిటివ్ వచ్చి లైక్ ఏం నెగిటివ్ డిఫెక్ట్స్ ఏం లేకపోతే వాళ్ళు మన క్యాండిడేచర్కి ఆఫర్ లెటర్ అయితే అప్పుడు రిలీజ్ చేస్తారు, ముందైతే రిలీజ్ చేయరు. సో ఆఫర్ లెటర్ కూడా చాలా వెంటనే వితిన్ 1 day నాకైతే ఇచ్చేశారు. సో ఇది నా ఓవరాల్ ఎన్పిసిఐ ఎక్స్పీరియన్స్ వచ్చేసి. ఐ కెన్ సే ఇఫ్ యూ వాంట్ పేమెంట్స్ డొమైన్, మాకు టెక్ ఎక్స్పీరియన్స్ కావాలి, హ్యాండ్స్ ఆన్ కావాలి, మాకు యూపీఐ పేమెంట్స్ వర్క్ ఫ్లో తెలియాలి అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. సో దట్స్ ఇట్. ఇక్కడ క్వశ్చన్స్ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ డౌట్స్, ప్లీజ్ మెన్షన్ దమ్ ఇన్ ద బిలో కామెంట్స్. వీ విల్ రీచ్ అవుట్ టు యూ. అండ్ ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ గోదావరిలో ఫ్యామిలీ అండి. అండ్ ఈ వీడియో చాలామందికి రీచ్ అయ్యేలా చేయండి, ఎందుకంటే ఈ టైం ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అయితే చాలా యూజ్ అవుతుంది ఎవరైతే ఇప్పుడు ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలనుకుంటున్నారో. సో రీచ్ అయితే కావాలని కోరుకుంటూ ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ గోదావరిలో ఫ్యామిలీ అండి. బాయ్ బాయ్.